మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేంటి, యశ్ సింధులు కలిసి కదా పడుకోవాలి, ఇలా వేరువేరుగా పడుకున్నారేంటి? దమయంతి, చంద్ర, తేజ, మధు, అందరు రండి. దమయంతి, చంద్ర, ఏమైందత్తయ్య? ఎందుకంత గట్టిగా అరిచారు? ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏవేవో జరిగాయి. మీరవన్నీ నా దగ్గర దాస్తున్నారు. నిజం చెప్పండి, నేను లేనప్పుడు సింధు యశుల మధ్య ఏం జరిగింది? అసలు ఏమైందమ్మా? ఏమైందంటావేంట్రా? ఇప్పుడే నేను చూశాన్రా. గదిలో యశ్ బెడ్ మీద పడుకున్నాడు, సింధు మాత్రం చాపేసుకుని కింద పడుకుంది. వీళ్ళిలా వేరువేరుగా పడుకున్నారంటే ఏంటి అర్థం? వీళ్ల మధ్య అన్యోన్యత లేదనేగా. వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. యశ్ సింధుకి దూరంగా ఇష్టం లేనట్టుగా ఇబ్బందిగా ఉంటున్నాడు. వాళ్ళిద్దరికీ ఏమైందిరా? ఎందుకు దూరంగా ఉంటున్నారు? మాట్లాడవేంటి దమయంతి? మొదట్నుంచి సింధు అంటే నీకు పడదని నాకు బాగా తెలుసు. అసలేం జరిగింది? తప్పు ఎవరు చేశారు? నువ్వా, నీ కొడుకా? భాగ్యం, జరిగిన దాంట్లో యష్ది కానీ మా అత్తయ్యది కానీ ఏ తప్పు లేదు. నేనే కావాలని కింద పడుకున్నాను. కింద పడుకోవాల్సిన అవసరం నీకేమొచ్చిందే? నా అత్తారింట్లో అందరూ క్షేమంగా ఉండాలని, ఏ సమస్యలు లేకుండా అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా బతకాలని వ్రతం చేస్తున్నాను. అందుకే కింద పడుకున్నాను. అవునత్తయ్య, నాకెందుకో డౌట్గా ఉంది. నువ్వేం డౌట్ పడకు భాగ్యం, సింధు నిజమే చెప్తుంది. ఏమోరా, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నా డౌట్ క్లియర్ అవ్వాలంటే నువ్వు ఒక పని చేయమనవడా. ఏం చేయాలి? నువ్వు సింధుని కౌగులించుకో. భాగ్యం, ఏం చెప్తున్నావు నువ్వు అసలు? కౌగులించుకోమని చెప్తున్నాను కదా. అందరి ముందు ఏంటి భాగ్యం నువ్వు అసలు? మీరిద్దరూ భార్యాభర్తలే, కౌగులించుకుంటే తప్పేమీ లేదు. కౌగులించుకోండి. కౌగులించుకుంటావా లేదా నన్ను మా ఊరికి వెళ్ళిపోమంటావా? కౌగులించుకోవా? సరే, నేను వెళ్ళిపోతున్నాను. భాగ్యం, ఆగు ఆగు.
మరి కౌగిలించుకుంటావా అయితే? దమయంతి, వాడికి చెప్పు. చెప్తాను. అలా కాదు, ఇద్దరు ఎదురెదురుగా గట్టిగా కౌగిలించుకోండి. అది అది ఇది భార్యాభర్తలు కౌగిలించుకోవడం అంటే. చెప్తానే, నేనేంటో చూపిస్తా. ఇంతకింత నరకం చూపిస్తానే. వడ్డీతో సహా వసూలు చేస్తానే. దమయంతంటే ఏమనుకుంటున్నావే నువ్వు? చెప్తాను. ఇప్పటికైనా నమ్ముతావా? ఇంకా నాకు కొంచెం డౌట్ గా ఉందిరా. ఇంకా డౌట్ ఏంటి భాగ్యం? నువ్వు చెప్పినట్టే వాటేసుకున్నాను కదా, ఇప్పుడేంటి ముద్దు కూడా పెట్టుకోవాలా ఏంటి? కరెక్ట్ గా చెప్పావురా మనవడా. ఇప్పుడు నువ్వు సింధుని ముద్దు పెట్టుకో. చెప్పు. అమ్మే, మీ అత్త ఒక్కటి సాలమ్మే కొంపలు కోల్చడానికి. తన గొయ్యి తనే తీసుకుని తనే పడింది. భాగ్యం, నువ్వే ఐడియా ఇచ్చావు కదా, నువ్వే ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకోరా. పెట్టుకుంటాను. దీన్ని ముద్దంటారా? ఎరా, ఎప్పుడు నీ భార్యకు ముద్దు పెట్టలేదా? సరిగ్గా పెట్టు. సింధు, భాగ్యం, నువ్వు ఒకసారి ముద్దు పెట్టి చూపించు. అలాగే భాగ్యం, నువ్వు చెప్పినట్టు చేస్తాను. అది నా మనవరాలంటే. ఇప్పుడు నువ్వు అలాగే పెట్టాలి. పెట్టు మనవడా. అది ఇప్పుడు కరెక్ట్ గా పెట్టావు. ఇప్పుడు భర్తని ఇబ్బంది పెట్టే పూజలు, వ్రతాలు భార్యకు అవసరం లేదే. ఈ వయసులో నువ్వు ఇలాంటి వ్రతాలు చేయాల్సిన పనే లేదు. కావాలంటే అవన్నీ మీ అత్తయ్య చేస్తుందిలే. నువ్వు మాత్రం నీ భర్తతో కలిసి హాయిగా కాపురం చేసుకో చాలు. అదే నీకు పెద్ద వ్రతం, పూజ కూడా. అలాగే భాగ్యం, ఈ వ్రతం పూర్తయిన తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తాను. గది. సరే, అందరూ వెళ్ళి పడుకోండి. అమ్మా సింధు, నా మనవణ్ణి తీసుకెళ్ళు. వెళ్దాం. ఒరేయ్, వెళ్ళండి రా. తీసుకెళ్ళు. ఏంటలా దిక్కుమొహం వేసుకొని చూస్తున్నారు? వెళ్ళి పడుకోండి. రామ్మి.
చెల్లి, ఏమైంది? ఎందుకంత కంగారుగా తిరుగుతున్నారు? అవును, మీ ఇద్దరి కళ్ళేంటి అంతెర్రబడ్డాయి? రాత్రంతా నిద్రపోలేదా? అసలు నిద్ర పడితేనే కదక్కా. ఏమైంది? ఆయన సింధు రాత్రంతా గదిలోనే ఉండున్నారు కదా. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అనే టెన్షన్తో నా కంటి రేపు కూడా వాళ్ళనివ్వలేదక్కా. అమ్మ మధు, తెల్లవార్లు అట్ట సూత్తు మెలకుతోనే ఉండిపోయాం. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? వాళ్ళ మధ్య ఏం జరగదు. మరిది గారు ఏమీ అమాయకులు కాదు. అప్పి కంట్రోల్లోనే ఉంటాడక్కా. కానీ ఆ సింధు కన్ను గీటి, కాలు మీటి, మురిపించి, మైమరిపించి ముగ్గుల్లోకి దించాలని ట్రై చేస్తానే ఉంటుంది కదక్కా. అదే నా కంగారు. అవునమ్మా మధు, అసలే ఆ సింధు ఇంటికొచ్చుండాది అల్లుడి గారి కోసం. తన భర్తను సొంతం చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరికినా అది వదులుతుందా చెప్పు మధు? ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. సింధు అంటే ఆయన మనసులో ఏదో ఒక మూల ప్రేమ, గౌరవం, ఇష్టం ఉండనే ఉంటది. అట్ట నిద్రపోయిన ఆ ప్రేమని సింధు తట్టి మరీ లేపి ఆయనకి ఎక్కడ దగ్గరైపోతాదో అని నా భయం అక్కా. ఇప్పుడేంటి చెల్లి, మరిది గారు సింధు మధ్య రాత్రేమైనా వర్కౌట్ అయ్యిందా లేదా? దాని రిజల్ట్ మీకు తెలియాలి, అంతే కదా? అవునక్క. అవును మధు. సరే చూద్దాం పదండి. ఇదిగో ఈ బట్టలు వేసుకో. ఏంటి, నువ్వు తెచ్చిన బట్టలు నేను వేసుకోవాలా? బర్త్డే ఫంక్షన్ రోజు నేను ఇచ్చిన షర్ట్ నువ్వు వేసుకున్నావు కదా యష్, ఇప్పుడేంటి ప్రాబ్లం? ఆ రోజంటే అది నీ ఇల్లు, అందుకే తప్పక వేసుకున్నాను. ఇప్పుడు ఇది నా ఇల్లు, నాకు నచ్చిన బట్టలే వేసుకుంటాను. ఓ అలాగా? సరే. భాగ్యం, ఏ ఇప్పుడు భాగ్యాన్ని ఎందుకు పిలుస్తున్నావు? ఇప్పుడు భాగ్యం దగ్గర మనం భార్యాభర్తలుగా నటిస్తున్నాం కదా. అవును, కానీ భాగ్యం మనల్ని నిజంగానే భార్యాభర్తలు అనుకుంటుంది కదా. అయితే భార్య ఇచ్చిన బట్టలు భర్త వేసుకోవడం లేదని భాగ్యానికి తెలిస్తే కొంపదీసి నువ్వు చెప్పేస్తావేంటి? చెప్పాలనే కదా భాగ్యాన్ని పిలిచింది. రాత్రి ఇద్దరం విడివిడిగా పడుకున్నందుకే ఎంత హడావిడి చేసిందో భాగ్యం. ఇప్పుడు ఈ విషయం నిజంగా తెలిస్తే హడావిడి, హంగామా, హైరానా మూడు కలిపి మిక్స్ చేసి నిన్ను ఒక ఆట ఆడుకుంటుంది. వాళ్ళ కదలికలు కనపడుతున్నాయి కానీ మాటలు మాత్రం వినపడటం లేదు. దాంతో భాగ్యం ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. అయినా సరే చెప్పాలి కదా, చెప్పకపోతే మళ్ళీ నన్ను తిడుతుంది. అందుకే భాగ్యం. సింధు 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 హే, ఇప్పుడేం చేసావు? నేనేం చేయలేదు. చేసావు, కావాలని నన్ను నీ దగ్గరికి లాక్కుని నాకు ముద్దు పెట్టావు కదా. హే సింధు, నేనే కావాలని పెట్టలేదు సింధు, అదేదో అనుకోకుండా అలా జరిపోయింది అంతే. కాదు, అనుకునే చేసావలా. అయ్యో లేదు సింధు, నన్ను నమ్ము సింధు. అవునా? సరే, ఏది అనుకోకుండా అలా ఎలా జరిగిందో మళ్ళీ చేసి చూపించు, అప్పుడు నేను నమ్ముతాను. లేదంటే వెళ్ళి భాగ్యంతో చెప్తాను. చెప్తాను, ఒకసారి ఇట్రా ఇట్రా. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా, భాగ్యం అని పిలవబోడానికి నువ్వు అలాంటి వెళ్ళావు కదా, ఏదో ఒకసారి వెళ్ళు వెళ్ళు. భాగ్యం. కర్మ కర్మ. ఇదిగో ఇంతే. ఆ టెన్షన్లో నువ్వెక్కడ భాగ్యాన్ని పిలుస్తావు అని చెప్పి నీ నోరు మూయించడం కోసం నిన్ను ఇలా దగ్గరికి లాగాను. అనుకోకుండా పొరపాటు జరిగింది అంతే. మళ్ళీ ముద్దు పెట్టేశావు. ముద్దేంటి? ముద్దు కాదు, ఏం జరిగిందో చూపించమన్నావు కదా, అందుకే మళ్ళీ చూపించాను.
చూపించమంటే ముద్దు పెట్టేస్తావా? అయినా యష్, నాకు ముద్దు పెట్టడం అంటే నీకిష్టం కదా? నాకేం ఇష్టం లేదు. ఉండు, నువ్వు నాకు 2 సార్లు ముద్దు పెట్టిన విషయం వెళ్ళి మీ అమ్మతో చెప్తాను. సింధు 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 వద్దు సింధు, నా మాట విను సింధు, ప్లీజ్ సింధు. సింధు సింధు వద్దు సింధు, వదులు యష్. నువ్వు ఎవరికి చెప్పొద్దు సింధు, నువ్వు ఎవరికి చెప్పొద్దు. నేను ఇప్పుడే చెప్తా, వదులు యష్. జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు, అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. సింధు ప్లీజ్ సింధు, నా మాట విను సింధు. సింధు ప్లీజ్ సింధు. సరే సరే ప్లీజ్, నన్ను టెన్షన్ పెట్టుకో. ఈ ఇష్యూని పెద్దది చేయకు. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఇంట్లో అణుబాంబు పేలినంత గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వు తెచ్చిన బట్టలు వేసుకుంటాను, ఓకేనా? సింధు సింధు ప్లీజ్ సింధు, చెప్పకు సింధు. సరే, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నిన్ను టెన్షన్ నుంచి రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ. ఇదిగో వేసుకో. యష్కి నాకు మధ్య ఏం జరుగుతుందో చూడాలని ఈ దుష్టత్రయం తెగ ఉబలాట పడుతున్నట్టున్నారు. వీళ్ళ ఉబలాటాన్ని, ఉత్సాహాన్ని బాగా ఉడికించి వీళ్ళ మనసుల్ని మరిగించి కళ్ళల్లో మంటలు మండేలా చేస్తాను. అయ్యో యష్, యష్ వదులు యష్. యష్ అయ్యో ఇప్పుడు కాదు యష్, వదులు యష్. అయ్యో వదులు యష్, ఇప్పుడు వద్దు యష్, రాత్రికి యష్ వదులు. అయ్యో యష్ యష్ యష్, అయ్యో ఏంటి యష్, నీ సరసానికి వేళపాళ ఉండదా? ప్లీజ్ యష్, ఎవరైనా చూస్తే బాగోదు. ఇంక చాలు, ఆగు యష్, నేను చెప్పేది విను. యష్ యష్, అయ్యో యష్, ఎందుకు యష్ ఇంత గట్టిగా పట్టుకున్నావు యష్? అల్లుడు గారు సింధుని దగ్గరికి లాగుండారు. లోపల జరుగుతూ ఉండదు, వినిపిస్తూనే ఉండదు కదా. రన్నింగ్ కమెంటరీ ఎందుకు? వదులు యష్. అయ్యో నా ఊపిరి ఆడట్లేదు. అయ్యో ఏంటి యష్, కిస్ చేస్తున్నావేంటి? సీతను కోహలించుకుని ముద్దు పెడుతూ ఉంటాడు. ఏంటన్నావక్క? వింటున్నానులే, కామ్గా ఉండండి. అబ్బా ఏంటి ఈ మోటు సరసం? ఏంటి నీ సరసానికి వేళపాడా ఉండదా? ఓ యష్, నీ సిగ్గు సంతకెళ్ళా చూడలేక చచ్చిపోతా ఉన్నాము. ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పాలి. పదండి వెళ్దాం, పదండి పదండి. ఇదంతా నిజం అనుకుని ఈ విలన్స్ ముగ్గురు తట్టుకోలేక తల్లడిల్లిపోయి ఉంటారు. లోపల రిషిసేసి ఉన్నారు, వాళ్ళ ముందొద్దు. ఇక్కడే ఉండండి, అత్తయ్యని బయటకు పిలుస్తాను. అత్తయ్య, ఏంటి మధు, ఒకసారి బయటకు వస్తారా? దేనికి? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వస్తున్నా. సరే, మీరెళ్ళి బుక్స్ తెచ్చుకోండి. స్కూల్కి టైం అవుతుంది, నేను ఇప్పుడే వస్తాను. వదిన వస్తా ఉండదు. ఏంటమ్మా? అత్తయ్య, రూమ్లో మరిది గారు సింధుల మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగింది? ఏంటి యష్, కిస్ చేస్తున్నావేంటి? అబ్బా ఏంటి నీ సరసానికి వేళపాడా ఉండదా? ఓ యష్, ఆయన సింధు సరసల్లాపాలు తేలిపోతుంటారు.
ఆ ముద్దనష్టపతి ఎక్కడుంది? రూమ్ లోనే ఉండదు వదినా. పదండి. మా అత్తయ్య రూమ్ లోనే ఉంది కదా? రూమ్ లోనే ఉంది. ఇప్పుడు దాని సంగతి తెలుసుదాం. పదండి. వదినా. సింధు, ఏ సింధు, బయటికి రావే. ఇందాక నేను చేసిన యాక్టింగ్ నిజం అనుకుని అది అత్తయ్యకి కంప్లైంట్ చేశారన్నమాట ఈ ముగ్గురు విలన్లు. సరే, అత్తయ్యని కూడా ఒక ఆట ఆడుకుంటాను. ఏంటత్తయ్య పిలిచారు? ఏంటి అసలా? ఏంటి నువ్వు? ఏమైందత్తయ్య? ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు? నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది మా అత్తయ్య ఆరోగ్యం కుదుట పడాలని. అది గుర్తు పెట్టుకుని నడుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావేంటే? నిన్ను అడిగేవాళ్ళు లేరనా? హద్దులు దాటి వ్యవహారం ముద్దుల దాకా పోయిందంట ఏంటి? సిగ్గు లేకుండా పొద్దు పొద్దున్నే ఆ సరసాలేంటే? నా కొడుకుని వలలో వేసుకోవడం కోసం వయ్యారి భామల వగలు పోతూ యష్కి సెగలు పుట్టిస్తున్నావంట. ఆపేయ్, అవన్నీ ఆపేయ్ అసలా. భార్యాభర్తల మధ్య అనేకం జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆపడం కష్టం అత్తయ్య. ఇష్టంతో ఉన్నప్పుడు సరసాలు, సరదాలు ఇవన్నీ కామనే అత్తయ్య. లైట్ తీసుకోండి. ఏంటే ఏంటే లైట్ తీసుకునేది? అసలు మీరు భార్యాభర్తలేంటే? అదంతా కేవలం నటన మాత్రమే. నిజమని ఫీల్ అయిపోమాక అసలా. మరి పిల్లలకి తల్లిగా నటించడానికి వచ్చిన సంధ్యే ఏమీ లేకపోయినా యష్కి భార్యగా భారీ లెవెల్లో ఫీల్ అయిపోతూ ఉంటే, ఆల్రెడీ నేను యష్ భార్యాభర్తలం అయ్యుండి యష్కి భార్యగా ఫీల్ అవ్వద్దు అంటే ఎలా అత్తయ్యా? నువ్వే చెప్పు. నేను మల్లెపూలు ఇష్టంగా తెమ్మంటే తేవడం కష్టం అంటున్నాడు. బామ్మ దగ్గర ఇరికించేసింది నన్నితే. అది అడిగినట్టు పూలు తీసుకురా. నువ్వు అడిగినట్టే నీకోసం 4 మూరలు మల్లెపూలు తీసుకొస్తాను. ఓకేనా? అది అడిగింది కదా అని ఓ మల్లెపూలు హల్వా తీసుకురాకసలా.